పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21, 2025 పోలీసు ఫ్లాగ్ డేను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సైకిల్, బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇట్టి సైకిల్, బైక్ ర్యాలీ పూలాంగ్ చౌరస్తా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు. ఈ ర్యాలీ పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ హాస్పిటల్, దేవి రోడ్డు చౌరస్తా, గాంధీ చౌక్ చౌరస్తా, నెహ్రూ పార్కు చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నేరాల అరికట్టడం, మాదక ద్రవ్యాల అణచివేయడానికి, మహిళ భద్రతకు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని అన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం, వారు వేసుకున్న యూనిఫామ్ అందరికీ గర్వకారణమని, వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం, న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా, పక్షపాతం లేకుండా సేవ చేయడానికి మన హృదయాలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 29న రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి. అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు డి.సి.పి.ఏ. ఆర్. రామచందర్రావు, నిజామాబాద్ ఎసిపిలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎసి ఆర్మూర్డ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఎన్.సి.పి. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సైకిల్ మరియు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. పులాంగ్ చౌరాస్తా నుంచి మన నెహ్రూ పార్క్ దాకా ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పోలీస్ ఆఫీసర్స్ తో పాటు ఎన్సీసీ క్యాడెట్స్ 12 బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్, తర్వాత సివిలియన్స్, స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశం కానివ్వండి, బైక్ ర్యాలీ వాళ్ళ ఉద్దేశం కానివ్వండి, ముఖ్యమైనది ఏంటి అంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం, వాళ్ళు చేసిన త్యాగాన్ని యొక్క సందేశాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం, అట్లానే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పడం, వాళ్ళని ఎప్పుడు మనం మరవము, వాళ్ళ త్యాగాలు వృధాగా పోవు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నాం. మనం దీని ద్వారా, ఈ ర్యాలీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్, మన ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది డ్రగ్సే కావచ్చు, లేదంటే సైబర్ క్రైమే కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకున్నాం. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది. దీనిలో భాగంగా మల్టిపుల్ క్యాంప్స్ పెడుతున్నామండి. పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అమరవీరుల కుటుంబ సభ్యుల్ని విజిట్ చేయడము, వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడము, ఇట్లాగా అనేక రకాలైన యాక్టివిటీస్ జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా. ఇలా చెప్పినట్టు దాని యొక్క మెయిన్ ఎయిమ్ మన అమరవీరుల్ని మర్చిపోము, వాళ్ళ త్యాగాలు ఎప్పుడు గుర్తుంటాయి, వాళ్ళ త్యాగం యొక్క సందేశం అందరికీ అందియాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ నెల అక్టోబర్ 29 రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిజామాబాద్ లోను, ఆర్మూరు, బోధన్లోనూ ఉంటుంది. అందరికీ
విజ్ఞప్తి ఎంత ఎక్కువ మంది వచ్చి ఆ క్యాంప్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.